వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆధార్ కార్డులో నేమ్ తప్పుగా వస్తే ఎలా కరెక్షన్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో పూర్తిగా పేరు మార్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే మీరు మీ మొబైల్లో ఆధార్ కార్డులో చేంజెస్కి అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో నేమ్ చేంజెస్కి కంప్లీట్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ UIDAI అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మనకి ఇక్కడ UIDAI.gov.in ఈ వెబ్సైట్ వస్తుంది లింక్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు కింద అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా ఆన్లైన్ అని ఉంటుంది, లేదా మై ఆధార్లో అప్డేట్ యువర్ ఆధార్ కింద అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా ఆన్లైన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు కింద యూ కెన్ నౌ అప్డేట్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ లాంగ్వేజ్ ఆన్లైన్. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ ఆధార్ కార్డ్ మీద ఉన్న 12 డిజిట్స్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా వెరిఫికేషన్ని టైప్ చేయండి. టైప్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మీ రిజిస్టర్డ్ అయిన మొబైల్ నెంబర్కి 6 డిజిట్స్ ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ లాంగ్వేజ్, నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అని 7 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేమ్ అని ఉంది కదా, నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ వస్తుంది. దాంట్లో యూ హ్యావ్ సెలెక్టెడ్ నేమ్ అని ఉంటుంది. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఎన్ని టైమ్స్ మన చేంజెస్కి ఛాన్స్ ఉంటుందో ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ అని ఉంటుంది. ఇక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసుకున్నాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు నేమ్ అనే వస్తుంది. దీని కింద కరెంట్లీ ఇన్ ఆధార్ అంటే ప్రజెంట్గా మన ఆధార్ కార్డులో మన నేమ్ ఎలా ఉందో ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మీరు ఏ నేమ్తో చేంజ్ చేయాలనుకుంటారో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ యువర్ కరెక్ట్ నేమ్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ మీకు తెలుగులో కూడా డిస్ప్లే అయ్యిద్ది. ఒకవేళ ఇంగ్లీష్లో మనం టైప్ చేసినప్పుడు తెలుగులో ప్రాపర్గా రాకపోతే మీరు గూగుల్ తెలుగు టూల్ ఓపెన్ చేసి అందులో టైప్ చేసుకోవచ్చు. గూగుల్ ఇన్పుట్ టూల్, దీంట్లో మీ నేమ్ ఎలా రావాలో అలా టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ప్రాపర్గా తెలుగులో రానప్పుడు ఇలా కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పాస్పోర్ట్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్, ఫోటో క్రెడిట్ కార్డ్, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్, కిసాన్ ఫోటో పాస్బుక్, మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటోగ్రాఫ్. సో ఇందులో మీ దగ్గర ఏది ఉంటే అది చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మ్యాక్సిమం సైజ్ 2 MB ఉండాలి. సపోర్టెడ్ ఫార్మేట్స్ జేపీజీ, పిఎన్జీ ఫార్మేట్లోనే ఉండాలి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. మీరు మీ సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశాక ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ మనం ఏదైతే చేంజెస్ కావాలి అనుకుంటున్నామో అది ఇక్కడ ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో డిస్ప్లే అయ్యిద్ది. కింద సపోర్టింగ్ డాక్యుమెంట్ మనం ఏదైతే అప్లోడ్ చేస్తామో అది ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు చూసే పేమెంట్ ఆప్షన్, ఇక్కడ మనం 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అని ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డుతో ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్, నేమ్ ఆన్ కార్డు అన్నీ ఫిల్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ యూఆర్ఎన్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్ అండ్ అమౌంట్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఒకవేళ మనకు ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మన ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ను కూడా సేవ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్
ఆన్లైన్ డెమోగ్రఫిక్స్ అప్డేట్ అని వస్తుంది ఇక్కడ ఆధార్ నెంబర్, యూఆర్ఎన్, ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్ పేడ్, మనం దేనికి రిక్వెస్ట్ చేసామో రిక్వెస్ట్ టైప్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అప్డేట్ రిక్వెస్ట్ డీటెయిల్స్, ప్రీవియస్ నేమ్ ఏముంది, చేంజెస్కి ఏం అప్లై చేసామనేది ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అన్నీ చెక్ చేసుకున్నాక మనం అప్లై చేసిన ఆధార్ కార్డ్ స్టేటస్ ఏంటో చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చెక్ ఆన్లైన్ డెమోగ్రఫిక్స్ అప్డేట్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ 12 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు మెసేజ్ వచ్చిన యూఆర్ఎన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్యాప్చా వెరిఫికేషన్ టైప్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు యువర్ ఆధార్ అప్డేట్ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ప్రొసీడ్ అని ఇక్కడ మనకు స్టేటస్ వస్తుంది. ఆధార్ కార్డులో చేంజెస్కి మనం అప్లై చేసుకున్నాక స్టేటస్లో అప్రూవర్ అని వచ్చాక మై ఆధార్లోకి వెళ్ళి మీరు సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఫిజికల్గా కార్డు కావాలి అనుకుంటే ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకు పోస్ట్ ద్వారా హోమ్ డెలివరీ అయ్యిద్ది. ఇలా మనం ఆధార్ కార్డులో నేమ్ తప్పుగా వస్తే కరెక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు.